హే గైస్, ఇవాళ ఈజీగా చాలా క్విక్గా కానీ ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా బాండిల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరిగి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా వేపుకొని రుచికి సరిపడా సాల్ట్, పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో మసాలాకి సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీడిపప్పు పలుకులు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత పచ్చివాసన పోయేదాకా వేయించుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసి బాగా వేయించుకున్న తర్వాత ఉడకపెట్టుకొని ఘాట్లు పెట్టుకున్న గుడ్లని అందులో వేసి 1 గ్లాస్ నీళ్లు పోసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆయిల్ ఫ్లోట్ అవుతున్నప్పుడు కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి ఇంకా సేపు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి డిష్ని ఎంజాయ్ చేసేయడమే. ఈజీగా ఉంది కదా! మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. బాయ్ బాయ్.